హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో మస్తాన్ సాయి అని ఒక వ్యక్తి పేరు కూడా బయటపడడం మనం చూసాం సార్. సో లావణ్య గారికి మస్తాన్ సాయికి ఒక రిలేషన్ ఉందని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే నిన్న డ్రగ్స్ కేసులో ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు సార్. అయితే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అతని గురించి బయటపడ్డాయి. అతని ఫోన్లో ఏకంగా 800 మంది అమ్మాయిల సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని, వాటిని పెట్టుకుని అతను అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ లో తేలినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. ఈవెన్ లావణ్య గారు కూడా చెప్పడం చూస్తున్నాం. అతని ఫోన్ లో నా ప్రైవేట్ వీడియో కూడా ఉంది అని చెప్పేసి లావణ్య చెప్తుంది సార్. మరి అతని గురించి మీరేం చెప్తారు? ఏంటి సార్ ఇదంతా వ్యవహారం గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇదంతా అసలు ఎంత నాన్సవలసిన అవసరం లేదండి పోలీసు వ్యవస్థ. ఎందుకంటే అది ఒక రోజు పని. ఇన్వెస్టిగేషన్ చేసి హూ ఈజ్ లావణ్య, హూ ఈజ్ రాజ్ తరుణ్ మీద బాగా నింద వేసేశారు, బాగా బుర్ర జల్లేశారు. ఒక కామన్ సెన్స్ పాయింట్ ఆలోచించాలి. రాజ్ తరుణ్ ఈ అమ్మాయితో ఉన్న మాట వాస్తవమే, కలిసి ఉన్నారు. సినిమాల్లో ఉన్నప్పుడు ఇంచుమించు ఒకే రూమ్లో ఉండొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు బ్రతుకుతారు, సినిమా కనుక ఆధారంగా బతుకుతారు. దాన్ని మనం పూర్తిగా కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్టుగా మాట్లాడడం మంచిది కాదు. ఇక్కడ ఏంటంటే అక్కడ ముఖ్యంగా రాతను మాటల్లో కొంత నిజాయితీ కనిపిస్తుంది. నేను భరించానండి, చాలా భరించాను, డబ్బు ఇచ్చాను, చాలా డబ్బు ఇచ్చాను. నేను డ్రగ్స్ ఇంట్లో వాడడం ఏంటంటే ఒకరోజు బలవంతంగా నోట్లో కూడా డ్రగ్ పోసింది అది అని ఆయన తాలూకు వాస్తవిక స్థితి చెప్పాడన్నమాట. ఇక్కడ మస్తాన్ సాయి అనేవాడు రావడం బట్టి మస్తాన్ సాయి తనకి తోచిన అమ్మాయిని తీసుకొచ్చి ఈ డ్రగ్స్ ఇచ్చి మొత్తానికి మత్తులో ముంచేయబట్టి దానికి బలహీనపడినటువంటి అమ్మాయిలందరూ కూడా లావణ్యకి మస్తాన్ సాయికి, ఎందుకంటే లావణ్య ద్వారా మస్తాన్ సాయి వ్యవహారం నడిపిస్తాడు. ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చి అప్పుల పాలు అయిపోంటారు ఆడవాళ్ళు. ఏదో 5 లక్షలు 10 లక్షలు అంటే 10 లక్షల నెల రోజుల్లో తీర్చేస్తానే, నీకెందుకు నా మాట వినంటది. అయిపోయింది కదా. ఇలాగ ఇంతమంది జీవితాలతో ఆటలాడుకున్నారు ఇద్దరును. ఈరోజు ఆ మస్తాన్ సాయి తాలూకు వ్యవహారం చూడలేకే బయటికి వెళ్ళిపోయాడు. ఏదో పైకి వస్తున్న రైజింగ్ ఆర్టిస్ట్ ఆయన మీద అసలు ఇంత డిస్కషన్ కూడా అవసరం లేదు. ఆయన ఎవరో ఒక లాయర్ని పెట్టేసుకొని తదుపరి విషయాలన్నీ బెయిల్ తీసుకొని బయట ఉంటే ఎవరు పీకేదేమి లేరు. మరి ఆ పని చేయకుండా ఆయన పాపం నిజాయితీగా ఎదుర్కొన్నాడు. వాళ్ళ హార్ట్ పేషెంట్ లేనటువంటి వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చేసి పాపం ఏమిటో వాళ్ళకి ఏంటంటే తన కొడుకు ఎంత బజారు పాలైపోయాడు, ఇంతమంది నిందిస్తుంటే మన వాళ్ళు రెచ్చిపోతారన్నమాట. ఏదైనా అవకాశం ఉన్నట్టయితే రెచ్చిపోతారు. అదిగో రాత్రులను దొంగ అంటే కదా వీడియోలు చూస్తారు. అయినా మాత్రం దొంగ అనే హక్కు నీకు ఎక్కడిది అంటే అన్లెస్ యూ గెట్ కరెక్ట్ డాక్యుమెంట్స్ కానీ అనేస్తారు ఇక్కడ. అది నాకు కొంచెం నేను బాధ అనిపించింది, నాకు వ్యక్తిగతంగా బాధ అనిపించినటువంటి సంఘటన. ఇప్పుడు ఏమైంది? రాత్రులను ఏం చెప్పాడు అదే జరుగుతుంది ఇక్కడ. మా మస్తాన్ సాయి అనేవాడు చిన్నవాడు కాదు. ఆ బాపట్లలోను గుంటూరులోను చాలాసార్లు ఆయన మీద పోలీసులు వెంబడించిన సందర్భాలు ఉన్నాయి, తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి, బస్టాండ్లోంచి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక అగంతకుడు అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక హింసావాది మాట, అంటే కిరాయి హంతకుడు అంటారు కదా, అటువంటి పరిస్థితి ఇది. డ్రగ్స్ ఇవ్వడం అంటే మాటల, గంజాయికి అలవాటు చేయడం అంటే మాటల, డ్రగ్స్ ఇచ్చి గంజాయికి అలవాటు చేసి పరాయి వ్యక్తితో ఏదో కాలక్షేపం చేస్తూ మిగతా వాళ్ళందరినీ ఇంటికి తెప్పించుకొని వాళ్ళకి ఇంకో మగవాళ్ళని అమర్చి, ఇదంతా ఏమిటి నాన్ సెన్స్. దీని గురించి ఇంకా ఆలోచించడం ఏంటండి? ఇంత అంటే మామూలుగా నేకుడుగా దొరికిపోయిన తర్వాత ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు. వెంటనే వాళ్ళు లోపల వేస్తే ఇంకొకరు జాగ్రత్త పడతారు. లేకపోతే ఇలాగా యూట్యూబ్లకి సెటిలైట్ ఛానల్స్కి వాళ్ళు పరిమితి అయిపోతారన్నమాట. అక్కడ రాజ్ తరుణ్ ఏంటంటే ఇప్పుడు ఓపెన్ అప్ అవుతున్నాడు అన్నమాట. అది కూడా ఒక లాయర్ పెట్టుకున్న అంత బాగా వాదించరు. కానీ శేఖర్ భాష, ఆ శేఖర్ భాష మాత్రం ప్రాణాలిచ్చి రాజ్ తరుణ్ని కాపాడుకుంటున్నాడు. ఆ లావణ్య తాలూకు వ్యక్తిగతమైనటువంటి మొత్తం చిట్టా అంతా బయట పెట్టాడు.
దాన్ని ఎవరు నో అనలేరు. ఆయన ఎంతవరకు పాపం త్యాగం చేశారంటే లైవ్లో మాట్లాడుతుండగా శేఖర్ భాష చెప్పుతో పగలగొట్టింది. ఇట్స్ ఎ గ్రేట్ క్రైమ్. చెప్పుతో కొడతాడడం కానీ చెప్పుతో కొట్టడం కానీ ఇట్స్ ఎ గ్రేట్ క్రైమ్ ఇన్ మన లీగల్గా. అంటే చెప్పుతో కొట్టినట్టయితే ఇట్స్ గ్రేట్ అంటే అఫెన్సివ్ కేర్ అన్నమాట అది. అంటే నేను చంపేస్తానని చెప్పడం లాంటిది. చెప్పుతో కొడతా ఉన్నది కూడా చాలా డేంజరస్ మాట. మరి ఈ సెక్షన్లు తెలియవో ఈ లీగల్గా ఉన్నటువంటి లీగాలిటీ తెలియదో కానీ పోలీసులు అందరూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఈయన చెప్పింది ఏంటంటే నేను ఇవ్వవలసినంత డబ్బు ఇచ్చేశాను, ఇంకేదైనా డబ్బులు కావాలంటే నేను సంపాదించుకుంటే నాకు అవకాశం ఉంటే ఇస్తాను, కానీ ఆవిడ నా జీవితంలోకి వద్దు, పెళ్లి చేసుకుంటానా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానా అన్నది అవసరం లేదు. ఇప్పుడు మా అమ్మ నాన్నలు పేషెంట్లు 60 ఏళ్ళు పైపడిన వారు, వాళ్ళు బతకాలంటే ఎలాగ బతకాలి ఆలోచించుకోవాలి కదా. అందువల్ల బతకాలంటే వాళ్ళకి మనశ్శాంతి కావాలంటే ఒంటరిగా ఉంటాను, నాతో పాటు మా అమ్మ నాన్న ఉంటారు. ఇదే మాటలు చెప్తున్నాడు అన్నమాట. ఈ మాటలు బట్టి డెఫినెట్గా పోలీస్ యాక్షన్ తీసుకోవచ్చు. వాళ్ళిద్దరిని లోపల వేయచ్చు. వాళ్ళు సరఫరా చేస్తుంది గంజాయి కనుక, వాళ్ళు సరఫరా చేస్తుంది డ్రగ్స్ కనుక, 800 అమ్మాయిలతో వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి కనుక ఉంటుంది. ఇప్పుడు తెలివిగా ఏం చేస్తుంది, మస్తాన్ సాయి భార్య అయినటువంటి కావాలని చెప్తున్నాను, మస్తాన్ సాయి భార్య అయినటువంటి లావణ్య ఇప్పుడు మస్తాన్ సాయికి నాకు మిగతా విషయాలతో సంబంధం లేదు, స్నేహితుడిగా చూసేదాన్ని, అసలు నా ప్రేమ మీదే విరక్తి పుట్టేసింది, నా ప్రేమ లేదు దోమ లేదు, మస్తాన్ సాయి ఎవరో తెలియదంటుంది. నిన్నటి వరకు మస్తాన్ సాయి నా దేవుడు అనేటువంటి ఈ ఆసామి లావణ్య తెలియదంటుంది అన్నమాట. మరి దీన్ని కోర్టు ఎలా పరిష్కారం చేస్తుందో, పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది ఇది చూడాలి. సార్ 800 మంది అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఉండడం అనేది మామూలు విషయం కాదు సార్. మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అతను అని అంటున్నారు. మరి దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్? డెఫినెట్గా మనం సీరియస్గా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి హోంమంత్రికి మనం అప్పీల్ చేస్తున్నామండి. మీరేదో కాకమ్మ కబుర్లు ఏదో మామూలుగా ఆవిడేదో కాకమ్మ కబుర్లు చెప్పేసి ఏదో మామూలుగా పోలీస్ పెట్రోల్కి సైరన్లు ఊతున్నట్టయితే ఎవడో ఒప్పుకోడండి. వీ వాంట్ యాక్షన్, వీ నీడ్ యాక్షన్. ఇంతకంటే ఏంటి, ఇంతకంటే ఇంకా ఆ చంద్రబాబు నాయుడు ఒకవేళ సిగ్నల్ ఇవ్వాలి, గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా నేనేం చేయలేనన్నా సరే ఆ చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత ఉండాలి కదా. అంటే ఇటువంటి పరిపాలన తీసుకొస్తాం అని చెప్పాడు కదా. అఘాయిత్యాలు లేని, ఆడపిల్లలకి అవమానం జరగని 800 ఆడపిల్లలు పూర్తిగా డ్రగ్స్ పాలు అయిపోయినారు. ఇప్పుడు నువ్వే యాక్షన్ తీసుకోకపోతే నువ్వు చౌకబారు పోవు, సమాజంలోనూ నువ్వు అన్నమాట నిరూపించుకోవాలా. వాళ్ళు పవన్ కళ్యాణ్ అయినా సరే అన్నమాట నిరూపించుకోవాలా. జస్ట్ ఒక ఆర్డరు, వాళ్ళు మూసేయండి, వాళ్ళు నిజాలు నిరూపించుకుంటూ వదలండి, అయిపోయింది. వాళ్ళిద్దరిని మూస్తే మొత్తం సమాజంలోని కొన్ని అసాంఘిక శక్తులు చేసి వాళ్ళకి కొంచెం దళ పుడుతుంది కదా, భయం పుడుతుంది కదా. అదేది లేకుండా వినోదం చూసి సాయంత్రం అవగానే ప్రెస్ మీట్ పెట్టి ఉక్కుపాదాలతో మోసేస్తామంటే ఎవడండి దాన్ని నమ్ముతాడు? మనకి ఏ పార్టీకి కూడా మనం అనుకూలంగా చెప్పడం లేదు. పార్టీ చేయవలసిన విధుల గురించి మనం మాట్లాడుతున్నాం. అక్కడ 800 మంది అమ్మాయిలు డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారు. ఓ పక్క గాంజా అమ్ముకుంటున్నారు. ఆయన 4-5 సార్లు పోలీసులు తప్పించుకున్నాడు. ఇంతకంటే మీకు ఆధారం ఏం కావాలి? ఆధారాలన్నీ కూడా శేఖర్ భాష చూపిస్తున్నాడు. ఇంకా మీనమేషాలు లెక్క పెట్టడంలో మీ పోలీస్ శాఖ తాలూకు అంటే దాన్ని నిస్సహాయ స్థితి తెలియటం లేదు, ప్రేక్షకులకి నవ్వుకోవటం లేదు. కనుక అడిగితే ఏమైనా కొంచెం ఆ మాటల్లో 1% అయినా నిజం ఉంటే ఆ మాటలు మానుకొని యాక్షన్లో చూపించమని అడుగుతున్నాను. నీ వల్ల కాకపోయినట్టయితే నా వల్ల కాలేదు, ఈ చంద్రబాబు నాయుడు గారు చేయలేదని చెప్పు, బాగుంటుంది. ఆయన అడుగుతారు. ఇప్పుడు తాళం వేస్తేనే గొల్లెం మర్చితే ఎలాగవుతుందండి? గొల్లు వేసాకే తాళం వేయాలి కదా. ఆ గొల్లాన్ని చంద్రబాబు నాయుడు గారిని వేయమని చెప్పు, అప్పుడు తాళం వేయడానికి పనికొస్తావు. ఆ గొల్లు వేయకుండా నువ్వు తాళం వేసినట్టయితే అది అలాగే ఉంటుంది.